తిరుమలలో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంచు దుప్పట్లో తిరుమల గిరులు ఉన్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో విపరీతమైన చలి, పొగమంచు పెరిగాయి. తిరుమలలో ఈదురుగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభావంతో గత 2 రోజులుగా తిరుమలలో భారీ వర్షం పడుతుంది. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. ప్రస్తుతం మనము శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే వర్షంలోనే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి మనము చూడొచ్చు. శ్రీవారి ఆలయం మొత్తం కూడా గత 2 రోజులుగా మంచు దుప్పట్లో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మంచు వాతావరణం తిరుమలలో ఎక్కడ చూసినా మంచు వాతావరణమే కనపడుతుంది. ఇటు భక్తులు కూడా చలి తీవ్రత పెరగడంతో కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వర్షానికి దానికి తోడు చలి కూడా పెరిగింది. ఈదురుగాలు మరోవైపు వీస్తున్నాయి. దీంతో భక్తులు ఒకంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు శ్రీవారి ఆలయము మొత్తం కూడా మంచు దుప్పట్లో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల ప్రభావంతో తిరుమలలో ఉన్న జలాశయాలు పాప వినాశనము, గోగర్భము, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార జలాశయాలు మొత్తం కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. రేపటి రోజున గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది. పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో రేపు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది. తిరుమల మొత్తం కూడా మంచు దుప్పట్లో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. మరోవైపు తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కూడా పడుతుంది. కాస్త ఈరోజు తెరిపించిన వాతావరణం అయితే ఉంది. ఇటు ఘాట్ రోడ్లో కూడా కొండ చర్యలు విరిగి పడుతున్న పరిస్థితి. ఏదైతే తిరుమలకు వస్తారో 2వ ఘాట్ రోడ్ ద్వారా అక్కడక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్న పరిస్థితి. మొత్తం కొండలంతా కూడా బాగా వర్షానికి నానిపోయి ఉండడంతో కొండ చర్యలు విరిగి పడుతున్న పరిస్థితి. వాటిని కూడా ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది ఇటు అధికారులు క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.